హలో బిల్లు. ₹316 విత్ జిఎస్టీ. అదేంటి బిల్ 313 కదా అయింది. ఓ సారీ, ₹3 ఎక్కువ చెప్పా. నువ్వు ఇలాంటి తొక్కలో లింకులు పెడతావని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా. అందుకే ముందే ఫోన్ పే చేశా. అయినా నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుక్కో. అబద్ధం ఎందుకు? నన్నే కదా, సిగ్గుపడకు. ఇదిగో నువ్వు అడిగిన ₹3. పండగ చేసుకో, పొదుపుగా వాడుకో, పారేసుకోక. గుడ్ బై. రే దాసు, ఈ తొక్కలో చిల్లర డైలాగ్ రాసిన ఆ చిల్లరది వాడు. ఎస్ నేనే, రిటర్న్ బై డార్జిలింగ్ దాస్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఎంతో అనుభవంతో అడుక్కున్నట్టే ఉంది నువ్వు నీ చిల్లర డైలాగ్. అరే అలా అనకు, బయట నా డైలాగ్స్కి చాలా క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసుకో, పోస్టులు కూడా పెట్టుకో, పెయిడ్ ప్రమోషన్స్ అవైలబుల్ అని చెప్పి బయోలో డిస్క్రిప్షన్ కూడా పెట్టుకో. చిల్లర బాగా ముడుతుంది. అవసరం లేదు, అకౌంట్ ఆల్రెడీ ఉంది. నీకు తెలియదు అనుకుంటా, నా రైటింగ్స్కి ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. ఎవడో క్రియేట్ చేస్తే ఫ్యాన్ పేజ్ అంటారా, నువ్వు క్రియేట్ చేస్తే కాదు. చిచి, నీలాంటి చిల్లరగా నేను చూడలేదు. చాచా, నేనంత చిల్లర కానీ కాదురా. అర్థమవుతుంది. అరే డీడీ, హార్ట్ మీద హ్యాండ్ వేసుకుని ప్రామిస్ చేసి ఒక్కసారైనా ఒక్క మంచి డైలాగ్ రాసావరా? అలా కాదు, నేను రాసేవాడిని మంచి డైలాగ్స్. అబ్బో, నీకు నచ్చపోతే నేనేం చేయను? నా సిచ్యువేషన్ ఏం రాయాలో నువ్వు చెప్పు. ఏముంది, ఇన్నాళ్ళు నేనే వచ్చి పెట్టాను కాబట్టి ఇదే లాస్ట్ టైం అనుకుంటా. బిల్లు కట్టి టిప్పు కూడా ఇస్తా, అప్పుడు అమ్మాయి అలా వెళ్ళిపోద్ది, నేను ఇలా చూస్తూ ఉంటా. ఇది ఎలా ఉంది? బాగానే ఉందిరా, కాకపోతే కొంచెం బెటర్మెంట్ చేయాలి. డెవలప్ చేస్తావో ఇంప్రూవ్ చేస్తావో నీ ఇష్టం, నాశనం చేయకు, నన్ను నవ్వులు పాలు చేయకు. సర్లే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ప్రతి ఓడు డైరెక్షన్ నేర్పించేవాడే. అరే దాసు, ఇంకొక ఫేవర్ రా. ఏంటో? అరే ఆ అమ్మాయి నాకన్నా అందంగానే ఇస్తుందిరా, కొంచెం కాస్ట్యూమ్ మార్చరా ప్లీజ్ రా. సర్లే నేను చూసుకుంటా, నువ్వు పోహే. థ్యాంక్స్ రా. ఎవడ్రా ఇడు? చూడు సంధ్య, ఈ నెల నిన్ను ప్రేమించాను కాబట్టి ఇక్కొచ్చేంత భరించా. ఇప్పుడు నన్ను వదిలేస్తానంటున్నావు. నువ్వు వదిలేస్తాన బాధ కన్నా ఈ బిల్లు కట్టలేదని బాధ ఎక్కువ ఉంది. కడతా, ఎందుకంటే ప్రేమించాను కదా. ఏంటి, నువ్వు ఒక్కడవే ప్రేమించావా? నేను ప్రేమించలేదా? అయినా నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. ఇప్పుడేంటి, నువ్వు నా కోసం చాలా ఖర్చు పెడుతున్నావని ఇక్కడున్న వాళ్ళందరికీ పబ్లిసిటీ చేస్తున్నావా? చేసుకో, నాకేం నష్టం లేదు. ఎందుకో నీకు తెలుసు కదా, తెలియని వాళ్ళ దగ్గర నేనేం తీసుకోనని. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళెవరో నాకు తెలియదు కాబట్టి. ఇక నుంచి నువ్వు కూడా అంతే. వెయిటర్ సార్, ఒకసారి ఇలా రండి సార్. బిల్ ఎంతన్నావు? 313. 500. మిగిలిన అమౌంట్ మీరే ఉంచుకోండి. ఓ మనకు కదా. ఇప్పుడు అతనికి టిప్ ఎందుకు ఇచ్చానో తెలుసా? మనం కాఫీ తాగుతున్నంత సేపు మన కోసం వెయిట్ చేశాడు కాబట్టి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసినందుకు ఇది నీ టిప్. అతనికంటే తక్కువ ఇచ్చినందుకు నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు ఫీల్ అయినా నేనేం చేయలేను, ఎందుకంటే నా దగ్గర అంతే ఉంది. ఒకవేళ ఉన్నా నీకు మాత్రం ఇవ్వను. ఎలా హే, నీ ఫేస్ కదా ఎక్కువ. దీనికి పవర్ చాలా పెరిగింది. అరే డీడీ, నువ్వు ఇంకా మారవా? ఎందుకురా నేనంటే అంత రివెంజ్ నీకు? ఏరా, ఏం జరిగింది? నీ అబ్బా నటించకరే. దాన్ని హైలైట్ చేయడం కోసం నన్ను ఏదో చేస్తావు కదరా. చూడరా ఆర్కే, నాకు ఇక్కడ ఎలాంటి పార్షాలిటీస్ లేవు. ఇక్కడ నాకు కావాల్సిందో నీకు కావాల్సిందో నేను రాయలేను. కథలో క్యారెక్టర్లు కోరుకునేది మాత్రమే రాశాను. సో ఇంకోసారి నువ్వు నా అన్నకు నేను అట్టవుతా. ఏ మాటకు ఆ మాట కానీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ రా. థ్యాంక్స్ రా డీడీ. నిన్ను కాదు, నీకు ఎక్స్ప్రెషన్ రాదు, మళ్ళీ పర్ఫార్మెన్స్ అంట. నేను చెప్పింది సంధ్య గురించిరా. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ మోడ్యులేషను, ఆ క్యూట్నెస్. అబ్బా, సంధ్య గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా తక్కువ అనిపిస్తుంది కానీ ఎక్కువ అనిపించదురా. రే ఆర్కే, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నా ఫస్ట్ సినిమాలో హీరోయిన్ సంధ్య, ఇది ఫిక్స్. నా భయం అంతా నీ గురించేరా. ఎలా చేస్తావు, ఏం చేస్తావు, ఎంతైనా నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. అరే డీడీ, ఒకసారి చూడ. ఎవరక్కడ? ఏంటండి ఈటేనే రాస్తున్నాడు, కొంపదీసి దెయ్యం కదంటవా? అరే డీడీ, ఏం రాస్తున్నారా?
మనసులోని మాటలు బయటికి చెప్పుకోలేక కాగితం పైన కక్కుతున్నావురా ఆర్కే. మా రైటర్ కష్టాలు నీకు తెలియదురా ఆర్కే. అదేదో బయటకో లేదా బాతుల్లోకి వెళ్ళి కక్కరా బాబు. ఎక్కడ కక్కాకో క్లీన్ చేయలేక సావాలరా బాబు. నవ్వకు, సీరియస్ మ్యాటర్. అబచా అరే ఆర్కే, నీకోటి చెప్పాలరా. సారీరా, నేను ఇప్పుడు టీ తాగాను. అరే, దెంగితే దేవుడు అంటావు, చెప్పింది నేను. ఫాస్ట్గా చెప్పరా. హీరోలకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, హీరోయిన్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆఖరికి విలన్లకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ డైరెక్టర్కి ఎందుకురా ఎవరు ఉండరు? ఎందుకురా ఆర్కే, ఎందుకురా డైరెక్టర్స్కి ఇలా జరుగుతుంది? సినిమాను తీసేది కూడా డైరెక్టరే కదరా. ఇంకా పడుకోలేదా? మనసేం బాగాలేదు, మనసు విప్పి మాట్లాడాలనిపించింది. చాట్ చెక్ చేస్తే నువ్వు ఆన్లైన్లో ఉన్నావు. నీతో అయితే నేరుగా మాట్లాడొచ్చు కదా అని పైకి రమ్మన్నాను. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనమాట. సరే ఏంటో చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదే. ఇంట్లో ఏమో సాఫ్ట్వేర్ జాబ్ అని వచ్చాను, ఇక్కడేమో యాక్టింగ్ అని ప్యాషన్తో జాబ్ వదిలేశాను. ఇంట్లో ఏ నిమిషం ఎలా తెలుస్తుందో అని భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయట్లేదు కదా. నీ ఫ్యాషన్ ప్రొఫెషన్ ఎప్పుడు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, హార్డ్ వర్క్ కూడా చేస్తున్నావు. సక్సెస్తో సమాధానం చెప్పు, భయపడకు, వదిలిపెట్టుకు. అన్నట్టు నీకు సీక్రెట్ తెలుసా? నాకు కూడా నిన్న తెలిసింది. మా డీడీ గారు తీసే BB3లో నువ్వే హీరోయిన్. BB3 అంటే బాహుబలి 3లే. అమ్మయ్యా, నవ్వేవా? సరే వెళ్దామా? ఈ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తుంటే ఈ ఆర్టిస్ట్ రియాక్షన్ పడాలి. రైట్, అది పడ్డాక ఈ షార్ట్ వేయాలి. ఫోన్ డబ్బా, ఇది బుర్రకథ ఇంకా కావాలదా? దొరికితే దుబ్బేస్తా. కెమెరా యాంగిల్ మార్చుకోవాలి, వైడ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలా నుంచి కాంపాక్ట్ వెళ్ళాలి. ఆ తర్వాత చిన్న ట్రాక్ అండ్ నుంచి అలా 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 కాంపాక్ట్కి వెళ్ళి ఇక్కడ ఫోకస్ అవుట్ చేసుకోవాలి. అబ్బో, నిన్న ఒకటి అడుగుతా చెప్పు. యాక్టర్కి ఉండాల్సిన 3 డీలు ఏంటవి? నాకు తెలుసు, నీకు తెలియదన్న విషయం నాకు చాలా క్లియర్గా తెలుసురా. నేను చెప్తాను, ఇనిసావు. ఫస్ట్ వన్ డెడికేషన్, రెండోది డెడికేషన్, మూడోది బాగినో. ఇది కూడా డెడికేషన్. ఇదేది నీకు లేదురా. నిజమా? నిజమే. ఇది చెప్పడానికి వచ్చావు కాదు, వేరే ఉంది. మరి అదంటే ముందే చెబుతూ తప్పించుకో. సంధ్య రమ్మంది. వెళ్ళొచ్చుగా, మంచిది. మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు బొక్క కదా. నాది కూడా సేమ్ ఫీలింగ్, కానీ నిన్ను కూడా రమ్మంది. చూసిన చాలు, స్నానం చేసే లేట్ అయితే వెళ్ళి సెంటు కొట్టుకొని వచ్చాయి. ఎల్లో త్వరగా వచ్చారా రే. బ్లాక్ బస్టరే సంధ్య నాకు సెట్ అయితే బ్లాక్ బస్టరే. ఎరా కృష్ణ, సారీ రామకృష్ణ, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. అవును, ఈ బండి ఎవరినానా? భాస్కర్ది. అరే డీడీ, ముక్కి మురిగి 30 రూపాయలు పెట్రోల్ కూడా ఇస్తాం. అది మొత్తం ఇక్కడ అవజేయడం అవసరమా? సెలపబ్బే. సంధ్య, ఈ శారీలో చాలా బాగున్నావు. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు. హీరో గారు ఏం చెప్పరా? ఆడేం చెప్తే అదే. అవును, ఏంటి డైరెక్టర్ గారు ఈరోజు హీరోలా రెడీ అయ్యారు? యాక్చువల్గా నా స్టైల్ ఇదే, వీడే నా స్టైల్ కాపీ కొడుతుంటాడు. ఎరా ఆర్కే, సంధ్య స్పెషల్గా పిలిచింది నిన్నే. మరి నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? గెస్ట్ అపీరియన్స్ గడివి గెస్ట్లా ఉండు. ఇప్పుడు నన్నేం చేయమంటారా? సెట్రా, నువ్వు హ్యాపీ కదరా? వచ్చేయ్. ఓకే. అవునవును, డైరెక్టర్ కన్నా కూడా ఇది మంచి కాస్ట్యూమ్ డిజైనర్, డ్యూయల్ రోల్, మల్టీ టాలెంటెడ్.
మరి ఇంత సింపుల్ గా ఎలా ఉంటున్నారండి? నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. చెప్పురా. ఎంత సింపుల్సిటీ అంటే రుతిక్ కృష్ణ గానీ ఈడ అందంగా ఉన్నా కూడా ఈ డైరెక్టర్ నన్ను హీరోని చేశాడు. అంత సింపుల్సిటీ. అరే ఆర్కే, నాకు పొగడతలు నచ్చవని తెలుసు కదరా నీకు. చూసారా మళ్ళీ పొగడతారని నచ్చట్లేదు. యాదవ్ ఓకే. అరే ఆర్కే, నీకు ముఖ్యమైన విషయం. నువ్వు ఇన్ని రోజులు నన్ను ఏదో అని చేసినా ఓకే, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇవే ఇప్పుడు సంధ్య ముందు మాత్రం నన్ను ఎదవని చేయకరా. రిక్వెస్టా వార్నింగ్? మాస్ వార్నింగ్ కాదు, క్యూట్ రిక్వెస్ట్. ప్లీజ్ రా, సంధ్య ముందు లేపరా. డయాబెటిక్సా? దా. ఓకే, ఒకటి చెప్పు, ఇదంతా ఎవరి కోసం, దేనికోసం? అదేంట్రా, నైటే చెప్పానుగా, అప్పుడే మర్చిపోయావా? అమ్మని అమ్మ, ఈ నైట్ మొత్తం చెప్పాడు, మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఓకే, నాకు అంత అర్థమైంది. ముందు నువ్వు వెళ్ళు, వెనక నేను వస్తా. నీ గురించి కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ ఇస్తా. ఈరోజు స్పెషల్ పర్సన్తో స్పెషల్ ట్వీట్ అని స్పెషల్గా రెడీ అయ్యా. ఓ రియలీ? ఎస్, న్యాచురల్లీ. వావ్. వావ్ కదండి, వావ్ వావ్ వావ్. సరే వెళ్దామా? షూర్ షూర్, దారా. డైరెక్టర్ గారు, కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చూసుకుని వెళ్ళండి. అరే పొజిషన్ చేంజ్. సంధ్య కూర్చో. నో 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 నో. ఏ ఏ ఏ? అంటే మనం వెళ్ళే దగ్గరికి బైక్ అవసరం లేదు. మరి ఇందాక చెప్పలేదు? అప్పుడు గుర్తులేదు. నవ్వాపురా రే, నవ్వాపు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అలా లెఫ్ట్ తీసుకుని వీధి చివరిలో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇంకేంటి స్పెషల్? సరదాగా మీతో టైం స్పెండ్ చేయాలనిపించింది. అరే ఆర్కే, చూసావా, సంధ్యకి నాతో టైం స్పెండ్ చేయాలనిపించిందంట. అది నీతో కదా, మరి నన్ను ఎందుకు పిలిచింది? అరే అమ్మాయిలు అవన్నీ చెప్పర్రా, మనమే అర్థం చేసుకోవాలి. అయినా నీకెందుకు ఇవన్నీ, నువ్వు పోయి పని చేసుకో పో. సరే సరే. సంధ్య వెళ్దామా? సంధ్య ఇటు వెళ్దామా? సంధ్య పదా. ఉండండి డైరెక్టర్ గారు, మా హీరో రావాలి కదా. అదే మన హీరో రావాలి కదా, వెయిట్ చేద్దాం. రే రారా. ఈడొకడు. ఇంకేంటి ఆర్కే? నన్ను అడగొచ్చు కదా సంధ్య. మిమ్మల్ని అడిగానా? మీకు చెవులేని పడవా? మీరు ఆర్కేనా? కోపం ఎందుకు ఆర్కే, నువ్వే అంటే చెప్పరా. నన్ను కాకపోతే ఎవరినట్టది. నాకు వినపడలేదు సంధ్య, ఆయన నా దగ్గరే ఉంటే చెప్పడానికి. ఆర్కే, నీకు లవర్ ఉందా? నన్ను అడగొచ్చు కదా. సారీ వెళ్దాం. నువ్వు చెప్పార్కే. నన్ను ఎవరు లవ్ చేస్తారు సంధ్య? ఫస్ట్ టైం నేను రాసిన డైలాగ్ కన్నా నువ్వు కరెక్ట్ డైలాగ్ చెప్పావురా. నన్ను కూడా లవ్ చేసింది అనుకో, దానంత మెంటల్ ఇంకెక్కడ ఉండదు. అవునా? డీడీ గారు, నాకు ఐస్ క్రీమ్ తెచ్చి పెడతారా ప్లీజ్? ఫ్లేవర్ మీ ఇష్టం అండి, ఏం తెచ్చినా తింటా. ఓకే, ఇప్పుడే వస్తా. అబ్బబ్బా సార్, ఆస్కర్ ఈ పర్ఫార్మెన్స్ కనుక స్క్రిప్ట్ లో చేస్తే పైకి వస్తారు. మరి నేను యాక్ట్ చేశానా? అబ్బాబాబా, ఫ్రెండ్ కి తెలియకూడదని గర్ల్ ఫ్రెండ్ ముందు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తున్నావు. ఇది పర్ఫార్మెన్స్ కాదా? మీ దగ్గరే నేర్చుకున్నాను మేడం. ఆహా, అబ్బా అబ్బా అబ్బా. ఐస్ క్రీమ్ దొరకట్లేదు, ఏం చెప్పాలి సంధ్య? ఆర్కే, ఇంకాసేపు ఉండొచ్చు కదా. మన విషయం దాస్తో చెప్పేయచ్చు కదా. వద్దు, ఏడుస్తాడు, దానికి ఇంకా టైం ఉంది. సరే నీ ఇష్టం. అవును, ఇందాక నీ మూడు బాలేదన్నావు, ఫెయిల్ అవుతున్నాను అన్నావు. నీ మూడు మొత్తం సెట్ అయ్యేది హ్యాపీగా చేయనా? ఏం చేస్తావేంటి? ఏం చేస్తే బాగుంటుంది ఏంటి? ఏం చేయకపోతేనే బాగుంటుంది. బాగోదు, అస్సలు బాగోదు. ఇలాంటి రొమాంటిక్ వెదర్ని వేస్ట్ చేస్తే అస్సలు బాగోదు. అందుకని 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 ఇలాంటివి చేస్తే కొడతా, ఇలా గట్టి కొడతా. ఇవన్నీ చేయడానికి కొంచెం టైం ఉంది. చూసారంటో, అందుకే నైటే చెప్పేద్దామన్నాను. ఉండు మేనేజ్ చేద్దాం. డీడీ గారు చూసేసాడు, ఇప్పుడు కవర్ చేయి. అరే డీడీ అంటే అది తెలిసిపోయింది. ఎస్, మీరు అనుకుంటుంది అదే. అసలు ముందు ఎందుకు చెప్పలేదు? ఏంటి సంధ్య, ఇదంతా ఎప్పటి నుంచి? మన ప్రామిసెస్ ఏం చేసావు? అదంతా ఇప్పుడు కాదు, పార్టీలో కలుసుకుందాం.
సబ్స్క్రైబ్ కొట్టట్లేదండి